సో హే గాయ్స్ నమస్కారం అండి. వన్స్ అగైన్ వెల్కమ్ టు ట్రెడ్ స్టూడియో అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ప్లాట్ఫామ్ మాత్రం ప్రతి ఒక్కరికి ఈజీగా సూటబుల్ అయ్యే విధంగా అనేది నేను తీసుకొని రావడం జరిగింది ఈ ప్లాన్ అనేది. సో వెల్కమ్ టు జెడ్ పే అండి. ఆఫీషియల్ వెబ్సైట్ అండ్ ఆఫీషియల్ డౌన్లోడ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ సోషల్ మీడియా లింక్స్ కూడా ఇచ్చానండి. అందులో స్టే ట్యూన్ అయి ఉండండి అండ్ మరింత ఇన్ఫర్మేషన్ స్క్రీన్ మీద అండ్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఇండియాస్ టాప్ మోస్ట్ లీడర్ 100% మనకు 24/7 అయితే సపోర్టింగ్ ఉంటుంది. సో ఇమ్మీడియట్లీ కాల్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. ఇలాంటి ప్లాట్ఫామ్ అయితే మనకి ఎప్పుడు అంటే దొరకది అండ్ దొరికినప్పుడు కూడా ఛాన్సెస్ అయితే వదలకండి. ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. సో జెడ్ పే అనేది ప్రతి ఒక్కరికి రీఛార్జెస్ మీద అయితే సెల్ఫ్గా 7% వరకు మనం రీఛార్జెస్ది క్యాష్ బ్యాక్ పొందొచ్చు అండి. సో ఎలా అంటే నార్మల్గా రీఛార్జెస్ లాంటివి చేసుకుంటే చాలండి. సో మనకు కొంచెం అన్న ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక చిన్న అమౌంట్ ఉంటుంది. బయట ఫారెన్ ఎగ్జాంపుల్ చూస్తున్నా కానీ ఇన్ని రోజుల నుంచి మనం మొబైల్ రీఛార్జ్ అయితే చేసుకుంటూ వచ్చాము. బట్ రివర్స్గా మనం వాళ్ళకి ఇంకా ఇంత అంటే ఇప్పుడు ఒక 666 అమౌంట్ మనం రీఛార్జ్ చేసుకున్నా కానీ వాళ్ళకి ఇంకింత యాడ్ చేసి వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది. అదే ఎగ్జాంపుల్గా మనం ఈ ప్లాట్ఫామ్లో అయితే అదే 666 రూపీస్కి మనం రీఛార్జ్ చేసుకుంటే 7%గా మనం సెల్ఫ్ క్యాష్ బ్యాక్ పొందొచ్చు. అంటే 46.62 నియర్ బై 47 రూపీస్ వరకు మనం పొందొచ్చు అండి. సో బయట తీసుకుంటే అదే రివర్స్గా పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇందులో మీరు జాయిన్ చేసి వెంటనే మీ వాళ్ళకు కూడా షేర్ చేస్తే చాలండి. అన్లిమిటెడ్ అంటే అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవడం అయితే 100% గ్యారంటీ. సో అబౌట్ అస్లో చూసుకుంటే ఈ జెడ్ బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ పూరా కంప్లీట్లీగా ఈ ప్లాట్ఫామ్ పేరు అండ్ ఇండియన్ ఎంసీఏ రిజిస్టర్డ్ కంపెనీ అండి. సో లాట్స్ ఆఫ్ బెనిఫిట్స్ అండ్ రియలబుల్ సక్సెస్ అనేట్టుగా మనం ఈ ప్లాట్ఫామ్లో పొందవచ్చు. సో లీగల్ డాక్యుమెంట్స్ చూసుకోవచ్చు అండి. మళ్ళీ ఎందుకు ఈ ప్లాట్ఫామ్లో జాయిన్ అవ్వాలి అంటే 16 వెరైటీస్ ఆఫ్ మనకి ఇందులో బెనిఫిట్స్ ఉండండి. సో ఒక్క పాయింట్ చెప్పాలంటే రిజిస్ట్రేషన్ అనేది అబ్సల్యూట్లీ ఫ్రీ అండ్ రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే మనకు కొంచెం అమౌంట్ అనేది కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది అండ్ 24/7 సపోర్ట్ సిస్టమ్ అయితే మనకు కంప్లీట్లీగా ఇందులో ఉంటుంది. సో టైం ఫ్రీడమ్ అనేది ఉంటుంది. లగ్జరీ కార్, లగ్జరీ హౌస్, వరల్డ్ ట్రిప్ కూడా మనకు ఈ ప్లాట్ఫామ్ ద్వారా లాభిస్తుందండి. సో ప్రోడక్ట్స్ చూసుకుంటే జెడ్ పే అండ్ అప్లికేషన్స్, మళ్ళీ జెడ్ ప్రో క్లాసిక్ అప్లికేషన్స్, మళ్ళీ జెడ్ బజార్ కూడా ఉంటుంది. సో సర్వీసెస్ అనేది చూసుకుంటే మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్, ఫాస్ట్ ట్యాగ్ ఎన్ని అయితే ఉన్నాయో మార్కెట్లో ప్రతి ఒక్కటి మనం ఇందులో నుంచి రీఛార్జెస్ అయితే చేసుకోవచ్చు. అదే కాకుండా ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంటుంది. క్వాలిటీ ప్రోడక్ట్స్ అండి, సిఓడి అవైలబుల్ అండ్ రీఫండ్ కూడా ఉంటుంది మనకి ఈ ప్లాట్ఫామ్ ద్వారా. సో మొబైల్ యాప్ అనేది జెడ్ పే అనేది మనం నార్మల్గా ప్లే స్టోర్లో అన్నట్టుగా టైప్ చేస్తే చాలండి ఇన్స్టాల్ అయిపోతుంది. సో డౌన్లోడ్ చేసినాక క్రియేట్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ అండ్ వేసి క్రియేట్ చేసుకోండి, లాగిన్, తర్వాత మనం స్టార్ట్ యువర్ బిజినెస్ అన్నట్టు. సో సైన్ అప్ చేస్తే 599 సైన్ అప్ బిజినెస్ అయితే వస్తుందండి. సో ఫ్రీ యూజర్ సర్వీసెస్ కమిషన్ చార్ట్ ఇక్కడ ఇచ్చారు. సో మొబైల్ రీఛార్జ్కి 2 రూపీస్ అన్నట్టుగా, డీచర్ రీఛార్జ్కి 2 రూపీస్, మళ్ళీ ఫాస్ట్ ట్యాగ్కి, గ్యాస్ బిల్కి, వాటర్ బిల్కి, ఇన్సూరెన్స్కి, లోన్ అండ్ ఈఎంఐ కూడా మనం కమిషన్స్ అనేది వస్తుంటుందండి. ఇలా అంటే మనకు పొందవచ్చు అండి. సో ఇప్పుడు జాయినింగ్ ప్యాకేజ్ చూసుకుంటే ప్రైమ్ ప్యాకేజ్ అంటే 599 రూపీస్ అండి అండ్ సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ అనేది 1199 రూపీస్ అండి. సో ఇది ఈ బుక్ అండ్ ఇది ఈ బుక్ బండల్ లాంటిది. సో టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే 16 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ మనకి ఇక్కడ ఉంటుంది. సో ఇలా ఈ ప్రైమ్ యూజర్స్లో చూసుకోవచ్చు 7% అంటే ఇంతకు ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడ చూపించాను కదా. సో ఇప్పుడు ఇది 7%గా అన్నట్టు మనం అంటే ప్రైమ్ యూజర్స్ అయినాక 7%. బిలో ప్రైమ్ అంటే మనం జీరోలో కూడా మనం నడిపించుకోవచ్చు అండి. అందులో కూడా మనకు తక్కువలో అన్నట్టుగా అమౌంట్. ప్రైమ్ చేసుకుంటే ఇంకా బెనిఫిట్ ఎక్స్ట్రా ఉంటుంది. సో బట్ కండిషన్ ఏమంటారు అంటే 15 ట్రాన్సాక్షన్ లేదా 5000 అన్నట్టుగా రీఛార్జ్ అయి ఉండాలి ఆల్ ఓవర్ మంత్లో అన్నట్టుగా. సో మొబైల్ రీఛార్జ్ మీద 7%, డిటిహెచ్ మీద 7% అండ్ ఫాస్ట్ ట్యాగ్ మీద 0.30, గ్యాస్ బిల్ మీద 0.30, వాటర్ బిల్ మీద సేమ్ అండ్ ఇన్సూరెన్స్ 10 రూపీస్ అండి అండ్ లోన్ అండ్ ఈఎంఐ మీద మినిమం 10 రూపీస్ అయితే వస్తుంది. ఫస్ట్ నుంచి 20th ఇండైరెక్ట్ లెవెల్ మీద మీరు పర్సంటేజ్ అయితే చూసుకోవచ్చు. 0.4%, 0.3%. సో ఒక్కొక్క వాటి మీద ఒక్కొక్క వాల్యూస్ బట్టి మనకు ఉంటుంది. బట్ కంపల్సరీ అయితే కమిషన్ అయితే 80% మనకు వచ్చే ఉంటుంది. సో డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ అండి ప్రైమ్లో వచ్చేసి 200 రూపీస్, సూపర్ ప్రైమ్ ప్యాకేజ్లో 500 రూపీస్ అన్లిమిటెడ్ డైరెక్ట్ రిఫరల్ తీసుకోవచ్చు. సో ప్రైమ్ ప్యాకేజ్ది లెవెల్ ఇన్కమ్ టోటల్గా 20 ఇండైరెక్ట్స్ లెవెల్ ఇన్కమ్ అన్నాను కదా. ఫస్ట్ పర్సన్ మీద అయితే 200 రూపీస్ అండ్ సెకండ్ పర్సన్ మీద 40, థర్డ్ పర్సన్ మీద 20, మళ్ళీ 10 రూపీస్, మళ్ళీ కంటిన్యూస్లో 555 అన్లిమిటెడ్ డెప్త్ ఇచ్చారు. సో 5 పర్సన్స్ ఉంటే ఫస్ట్ లెవెల్లో అప్పుడు 200 × 5 చూసుకున్నా కానీ 1000 రూపీస్ అండి. అప్పుడు 40 రూపీస్ సెకండ్ లెవెల్లో చూసుకుంటే 25 మెంబర్స్ టీమ్ అయితే 1000 రూపీస్ అనేది ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇదే విధంగా మనం టీమ్ని పెంచుకుంటూ వెళ్తే ఇన్కమ్ మాత్రం అన్లిమిటెడ్ ఉంది. సూపర్ ప్రైమ్ ప్యాకేజ్లో పర్ పర్సన్ అంటే ఫస్ట్ లెవెల్లో 500 రూపీస్ పర్ హెడ్,
5 మెంబర్స్ మీద తీసుకున్నా కానీ 2500 రూపీస్ అయితే టోటలీగా. సెకండ్ లెవెల్లో 100 రూపీస్, థర్డ్ లెవెల్లో 50, మళ్ళీ ఫోర్త్లో 25, ఫిఫ్త్ నుంచి కంటిన్యూస్లీ 10 రూపీస్ అండి. సో ఎగ్జాంపుల్గా మీరు 5 మెంబర్స్, 25 మెంబర్స్, 125 మెంబర్స్ ఇలా చేసుకుంటూ వెళ్తే ఉంటుందండి ఇన్కమ్ మాత్రం. సో రాయల్టీ ఇన్కమ్ అండి. సో రాయల్టీ ఇన్కమ్ అనేది మీరు ఎవరైతే మీకు పంపించారో ఈ ఇన్ఫర్మేషన్, సో వాళ్ళ దగ్గర కూడా కొంచెం డీటెయిల్గా చూసుకోండి రాయల్టీ ఇన్కమ్ అనేది ఎలా ఏ విధంగా వస్తుంది. సో మనం బ్రాంజ్ గిన అవ్వాలి అంటే 15 డైరెక్ట్స్ చేస్తే ఈ రాయల్టీ ఇన్కమ్ మనం ఎలిజిబుల్ అవుతామండి. సిల్వర్లో వచ్చేటకు మన డైరెక్ట్లో 4 బ్రాంజ్ మెంబర్ ఉండాలి ప్లస్ 30 టీమ్ మెంబర్స్ ఉండాలి. అప్పుడు మనం 1.5%కి డైలీ రాయల్టీ ఇన్కమ్కి ఎలిజిబుల్ అవుతాం. గోల్డ్లో 4 సిల్వర్ మన డౌన్లో, మళ్ళీ 150 మెంబర్స్ టీమ్ అయి ఉండాలి. అప్పుడు 1.75% అయితే మనకు వస్తుంది. బట్ ఈ డ్యూరేషన్ చూసుకుంటే బ్రాంజ్లో 3 మంత్స్, సిల్వర్లో 6 మంత్స్ అండ్ గోల్డ్లో 12 మంత్స్ అండి. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్రౌన్స్లో వచ్చేసి ఈ 1% కాబట్టి అమౌంట్ 13 రూపీస్ 14 రూపీస్ నియర్ బై వస్తుందండి. సిల్వర్లో వచ్చేటకు 1.5% కదా, 250 రూపీస్ నుంచి 263 రూపీస్ మధ్యలో వస్తుంది. మళ్ళీ గోల్డ్లో వచ్చేటకు 1150 రూపీస్ నియర్ బై వస్తుంటుందండి. సో ఎవ్రీ డే రాయల్టీ ఇన్కమ్ అనేది. సో 3 మంత్స్ వరకు కంటిన్యూస్లీ బ్రౌన్స్, 6 మంత్స్ వరకు కంటిన్యూస్లీ సిల్వర్, 12 మంత్స్ వరకు గోల్డ్, ఇలా డిఫరెంట్గా మనం ఎంత అయితే టీమ్ ఇంక్లూడ్ చేసుకుపోతే అంత రాయల్టీ కూడా అచీవ్ అవుతాము. సో మంత్లీ ఇన్సెంటివ్స్ అంటే అది కాకుండా మనకి ఈ మంత్లీ కూడా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంది. బ్రౌన్స్ మనం అచీవ్ అవుతే 5 మంత్స్ వరకు 100 రూపీస్ పర్ మంత్ వస్తుంది. టోటల్ ఇన్సెంటివ్స్ అయితే 500 అండ్ టోటల్ డైరెక్ట్స్ అయితే 15 మెంబర్స్ చేయాలి. సిల్వర్లో 200 రూపీస్ పర్ మంత్ 9 మంత్స్ వరకు వస్తుంది. టోటల్ చూసుకుంటే 1800 అండ్ 5 బ్రౌన్స్ అయితే మనం డైరెక్ట్లు చేయాల్సి ఉంటుంది. సో ఇదే విధంగా గోల్డ్, ప్లాటినం, టోపాస్, రూబీ మీరు మాక్సిమం మంత్లీ ఇన్సెంటివ్స్ అనేది అకార్డింగ్ టు ద సిటీఓ మీద అయితే ఉంటుంది. అప్ అండ్ డౌన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ క్యాజువల్ అయితే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఎమర్జెన్సీ ఫండ్ చూసుకుంటే 5% టూత్ బంధన్ అండి. సో ఈ 5% వస్తుంది. ఇది ఎవరికైతే వచ్చిందంటే ఇది డాటర్ అండ్ సిస్టర్ లాంటి వాళ్ళు ఉండాలి. అండ్ మన ఐడి అనేది మోస్ట్ 3 మంత్స్ ఓల్డ్ అయి ఉండాలి అండ్ యాక్టివ్ కూడా ఉండాలి బ్రౌన్స్ లెవెల్కి. సో ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉంటుంది 5% అన్నట్టుగా. ఇది వచ్చేసి బ్లడ్ రిలేషన్స్ వాళ్ళకి వస్తుంది. అండ్ ఐడికి ఇది వచ్చేసి మనం 3 మంత్స్ ఓల్డ్ అయి ఉండాలి అండ్ బ్రౌన్స్ లెవెల్ కూడా యాక్టివ్ అయి ఉండాలి. కంపెనీ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్ కూడా మనం ఇది తీసుకోవచ్చండి. ఫండ్స్ అనేది 5% అనేది చూసుకోవచ్చు. ఫ్రాంచైజ్ అయితే కమింగ్ సూన్ అండి. సో ఇప్పుడు మనీ ప్లాంట్ బోనస్ చూద్దామండి. సో మనీ ప్లాంట్ బోనస్ అనగానే మనకి ఇక్కడ వచ్చేది గ్లోబల్ ఆటో పూల్. సో ఇది స్టార్ట్స్ ఫ్రమ్ బ్రౌన్స్ అండి. సో బ్రౌన్స్ నుంచి స్టార్ట్అప్ ఇది 7 రౌండ్స్ ఉంటుంది. సో టోటలీగా ఆన్ ఈచ్ కంప్లీటింగ్ ఆఫ్ ఒక్క రౌండ్కి మనకి ఇన్కమ్ అనేది ఒక రౌండ్కి ఫలిపానికి వస్తుంది. సో అలా టోటలీ 7 రౌండ్స్కి వచ్చేటకు అప్ టు 10 crores వరకు ఎర్నింగ్స్ చేయొచ్చు అండి. టోటలీగా నాన్ వర్కింగ్ అన్నట్టుగా. సూన్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ బ్రౌన్స్లో ఏమంటే ఐడి కార్డ్ అండ్ టీ షర్ట్ వచ్చేసి ఫండ్ 300 అండ్ డైలీ 1% రాయల్టీ, మంత్లీ ఇన్సెంటివ్స్ ఉంది. సిల్వర్ ర్యాంకులో స్మార్ట్ ఫోన్ ఫండ్ 8000, డొమెస్టిక్ ట్రిప్ అండ్ 1.5% రాయల్టీ అండ్ మంత్లీ ఇన్సెంటివ్స్. గోల్డ్లో వచ్చేటకు ల్యాప్టాప్ ఉండండి ఫండ్ 16,000 రూపీస్ అండి. మళ్ళీ డొమెస్టిక్ ట్రిప్ 1.75% డైలీ రాయల్టీ అండ్ మంత్లీ ఇన్సెంటివ్స్. సో ప్లాటినం ర్యాంక్ ఫండ్ వచ్చేసి 32,000 అండి. సో బైక్ ఫండ్ ఇస్తున్నారు. మళ్ళీ ఫారెన్ ట్రిప్ ఉంటుంది, 2% డైలీ రాయల్టీ అండ్ మంత్లీ ఇన్సెంటివ్స్ కూడా. సో అలాగే టోపాజ్ మీద కార్ ఫండ్ 2 lakhs, ఫారెన్ ట్రిప్ 1.75 రాయల్టీ, డైలీ రాయల్టీ, మంత్లీ ఇన్సెంటివ్స్. రూబీ కోస్టల్కు లగ్జరీ కార్ ఫండ్ 5 lakhs, ఫారెన్ ట్రిప్ 1.5 డైలీ రాయల్టీ, మంత్లీ ఇన్సెంటివ్స్ అండి. ఫైనల్గా డైమండ్కి టార్గెట్ చేయండి. లగ్జరీ హౌస్ ఫండ్ 12 lakhs, 2 ఫారెన్ ట్రిప్స్ ఇయర్లీ, 1% డైలీ రాయల్టీ అండ్ మంత్లీ ఇన్సెంటివ్స్ కూడా. హైలైట్స్ చూసుకుంటే రిజిస్ట్రేషన్ అనేది అబ్సల్యూట్లీ ఫ్రీ, 5% TDS డిడక్షన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండి అండ్ 15% డిడక్షన్ ఈ ఫండ్ టీమ్ సపోర్ట్కి. నో అడ్మిన్ ఛార్జెస్ అండి. సెల్ఫ్ ఫండ్ అయితే మినిమం 1 రూపీస్ నుంచి వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మినిమం బ్యాంక్ విత్డ్రావల్ 200 అండ్ మ్యాక్సిమం అన్లిమిటెడ్. మినిమం పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే 50 రూపీస్ అండి. సో మినిమం అనేది ఇన్స్టెంట్లీ విత్డ్రావల్, 24/7 సపోర్ట్. రివార్డ్ ఫండ్ అండ్ మంత్లీ ఇన్సెంటివ్ డిస్ట్రిబ్యూషన్ అనేది విల్ బీ సెకండ్ వీక్ ఆఫ్ నెక్స్ట్ మంత్లో ఎవ్రీ ఆ టైంలో వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ అండి. ఇవాళ ఇది ప్లాట్ఫామ్ సో కంప్లీట్లీగా చూసారు. ఇమ్మీడియట్లీ వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు గుడ్ బై.